నచ్చింది భయ్య. డైరెక్షన్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కూడా ఎక్కడ ఇంత అంటే ఇంత తీసుకోలేదు. ఈ ఇన్ని సినిమాలు రిలీజ్ అయిన భయ ఈ ఫ్రైడే విడితో సినిమాకి ఎంట్రిక కూడా కాదు, అలా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. మంచి ఎంచక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం నాకు తెలిసి ఈ ఫ్రైడే విడుదల చాలా బాగుంది. అయ్యో పార్ట్ 1 మీరు ఎంత ఎక్సైట్మెంట్ తో చూసారో, స్టార్టింగ్ నుంచి అలా ఎలా ఇంట్రెస్ట్ గా వెళ్ళిపోయిందో, పార్ట్ 2 అంతకు మించింది. కానీ ఏ మాత్రం మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. విడుదల సినిమా అంత బాగుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. మ్యూజిక్ కాదండి, ఒక్క నిమిషం చెప్తాను చూడండి. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ఏ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ ఆర్టిస్టులు, ప్రతి ఒక్క ఆర్టిస్టుల గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ, నవరసాలు అన్ని కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది సినిమా. అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు. విడుదల సినిమాకి మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. అదే అండి మీకు ఒకటి చెప్తున్నా కదా, డైరెక్షన్ అంటే ఎలా ఉండాలో మరొకసారి కొంతమంది డైరెక్టర్లు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అంత న్యాచురల్ గా డైరెక్షన్ కానీ, కెమెరామ్యాన్ గారు ఆ లొకేషన్ పెట్టారు భయ్యా, పిచ్చెక్తుంది అసలు. ఆ లొకేషన్స్ కానీ, అసలు ఆ కెమెరామ్యాన్ గారు పెట్టిన విధానం కానీ, ఫ్రేమ్స్ సూపర్, అందులో డౌటే లేదు. బాగుందన్న విడుదల, మంచి ఒక మూమెంట్ చూపెట్టారు, ఒక అడిగి. ప్లస్ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమా పోలీసుల గురించి, పోలీసులు అన్యాయము ఏంటి అనేది చాలా మంచిగా నాకైతే అనిపించింది. మన ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ మంచిగా తీశారు సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి తమిళ్లోవి అయినా చాలా మంచి పెద్ద హీరో, మరి తెలుగులోవి నటించాడు కాబట్టి చాలా మంచిగా అనిపించింది సార్. ఇళయరాజు మ్యూజిక్ ఎలా ఉంది? ఇళయరాజు మ్యూజిక్ చాలా బాగుంది సార్. హీరోని చాలా సింపుల్ గా, ఒక మన ఏమంటారు సార్, మన మామూలుగా కన్నడ కేరళ పిక్చర్ లో ఎంత మేకప్ అది ఇది కాకుండా ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం చూడాల్సిన సినిమా లాగా అనిపించింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్.